దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినం వాగ్దానం అనే చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తే ఎలా ఉన్నారు? బాగున్నారా? పొద్దున్న లేస్తున్నారా? 18th 19th ముంబై నిన్న ఎంతో చక్కగా దేవుడు జరిగించాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు 19th. దేవుని బిడ్డలు, కుటుంబాలు, మీరు కార్యక్రమాలైనా మీటింగ్స్ అయినా, ఎందుకంటే మీరు ఆత్మీయ బలం పొందటానికి, మీరు క్రీస్తులో జీవం పొందటానికి, మీరు క్రీస్తు వలె జీవించడానికి, రెండవదిగా మీ కష్టకాలంలో, దుఃఖ సమయంలో, వేదనలో, బాధలు దేవుడు మీకు ఇచ్చే చక్కటి సందేశం, వాగ్దానాలు ఇవన్నీ మిమ్మల్ని బలపరచడానికి కదండి. అందుకే మీరు ప్రతి ఒక్కరు దేవుని మాటను పట్టుకొని ప్రార్థన చేయండి. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న చక్కటి మాట నేను చదువుతాను. దానికంటే ముందు రక్షణ లేని బిడ్డలు, యేసు రక్షకుడు ప్రాణం పెట్టిన యేసుకి మీ జీవితాన్ని ఇవ్వండి. ఒక మాట చదువుదామా? నేను చదువుతున్న ఆమోస్ గ్రంథం 9వ అధ్యాయం 15వ వచనం. వారి దేశమందు నేను వారిని నాటుతును, నేను వారికి ఇచ్చిన దేశం నుండి వారిని పెరికివేయక పడరని ఈ దేవుడిని యెహోవా సెలవిచ్చున్నాడు. ఇశ్రాయేలు ప్రజలు దేవుని బిడ్డల గురించి చెప్పిన ఈ రోజుల్లో ప్రతి మాట మన కోసం. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు కాబట్టి వారిని నేను నాటుతా, నేను వెళ్ళగొట్టను, వారిని స్థిరపరుస్తాను, వారు మరల కట్టబడతారు. ఇవన్నీ దేవుడు మాటలు. ఎందుకంటే జీవితంలో అనేక సార్లు దేవుని పిల్లలు పడిపోయి, చెడిపోయి, తప్పిపోయి, లేకుంటే వారికి ఉన్న పరిస్థితి అటు ఇటు అయినప్పుడు తిరిగి మరల కట్టి, మరలా నాటి, మరలా స్థిరపరిచే దేవుడు. ఈరోజు నీ జీవితంలో కూడా ఏది పెండింగ్ ఉందో, ఏది అయిపోయిందో, ఎక్కడ నువ్వు అస్థిరంగా ఉన్నావు, నువ్వు తీసివేయబడు, పెరికివేయబడు, నేను వారిని నాటుతాను. కుటుంబాలు, జీవితాలు ఆత్మీకంగా, ఆరోగ్యంగా, ఆర్థికంగా, ఉద్యోగపరంగా, సేవాపరంగా అన్ని విధాలుగా ప్రభువు మిమ్మల్ని స్థిరపరచబోతున్నాడు, నాటబోతున్నాడు, కట్టబోతున్నాడు. నీ జీవితాన్ని తిరిగి పునర్నిర్మాణం చేయబోతున్నాడు. నీ లైఫ్ని న్యూగా చేయబోతున్నాడు. నువ్వు తీసివేయబడవు, పెరికివేయబడవు. ఎక్కడ నువ్వు ఇదైపోయావు, ఎక్కడ నుండి చూడండి, కొంతమంది ఆయా దేశానికి వెళ్ళి ఏమో ఉద్యోగం పోద్దేమో వెళ్ళిపోవాలి. ఏది కాదు, దేవుడు నీ పక్షంగా ఉన్నాడు. నీ కుటుంబంలో, నీ హృదయంలో, నీ జీవితంలో దేవుణ్ణి అంగీకరించు, ఆయన మాటను పట్టుకో చాలు. ఇక్కడ వారి దేశం మందు వారిని నాటుతాను, నేను వారిని స్థిరపరుస్తాను, వారు అక్కడ స్థిరంగా ఉంటారు, నేను వారిని కట్టుతాను. కాబట్టి దేవుని బిడ్డలుగా ప్రతి ఒక్క కుటుంబ జీవితం, ఆత్మీయ జీవితం, ఆరోగ్య జీవితం ప్రతిదీ కట్టబడబోతుంది. నీ కుటుంబాన్ని, నీ జీవితాన్ని, నీ వ్యాపారాన్ని సమస్తం దేవుడు కట్టబోతుంది. కాబట్టి ఈరోజు ధైర్యంగా ఉండండి, వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేసుకోండి, దేవుని కృతజ్ఞత చెల్లించండి. మరీ ముఖ్యంగా నీ జీవితముని, నీ హృదయాన్ని ఈరోజు ఒక ధైర్యంగా ఉండు. దేవుడు నన్ను కట్టబోతున్నాడు, నాటబోతున్నాడు. నీ జీవితాన్ని నిన్ను కట్టబోతున్నాను అంటే అర్థం ఏంటంటే, దాన్ని ఎలా చెప్పాలి అంటే, నీ లైఫ్ ఒక స్పెషల్గా అట్లా స్థిరంగా ఉంచుతాడు దేవుడు. అంటే ప్రభు సన్నిధిలో మంచిగా ప్రార్థనలు ఎదగండి, వాగ్దానాలు రిసీవ్ చేసుకోండి. నేను నిన్ను కట్టేదను, నేను నిన్ను నాటేదను, నేను నీ కుటుంబాన్ని, నీ జీవితాన్ని కట్టేదను, నాటేదను. అర్థమైందా? కాబట్టి ప్రార్థన చేసుకుందాం. తండ్రి, ఎంతమంది బిడ్డలు ఆత్మీకంగా, మానసికంగా, కుటుంబపరంగా, ఆరోగ్యపరంగా, ఆర్థికపరంగా, వ్యాపారపరంగా ఎక్కడెక్కడ ఇదైపోయి అందరినీ స్థిరపరిచి, బలపరిచి, కట్టి, నాటి ఆశీర్వదించు. ఆత్మీయ, ఆరోగ్య, ఆర్థిక దీవెనలు దయచే ప్రభా. అప్పుల బాధ, ఉద్యోగులేమి, గర్భఫలమేమి తొలగించి అద్భుతించి, పిల్లలు లేరని ఏడుస్తున్న ప్రతి గర్భం తెరవబడాలి, కోర్టుకేసి కొట్టివేయబడాలి, మానసిక ఒత్తిడి తీసివేయబడాలి, నిందలు, గాయాలు, అవమానాలు విడుదల కలగాలి దేవస్తూతు. ప్రతి వారి బాష్పబిందు తుడిచి, ఏ దేశంలో ఉన్నా వారిని ఆశీర్వదించి, వారి జాబ్స్లో, ఇళ్లలో, ఉద్యోగం అన్నిటిలో కూడా అయ్యా మా దేశాన్ని రక్షించి, పరలోక సన్నిధి, ప్రపంచం, శాంతి, సమాధానం, కీడులు, ప్రమాదాల నుండి దేశ ప్రజలు, రాష్ట్ర ప్రజలు, పట్టణ ప్రజలు, గ్రామ ప్రజలు ప్రపంచవ్యాప్తంగా కాపాడమని ప్రార్థన చేస్తూ, ఒక జాషువా జనరేషన్ అపోస్తల మినిస్ట్రీ అద్భుతమైన పరిచయం ముందు సాకృప దయచి మా అందరికీ మీరు తోడై ఉండమని, మ్యారేజ్ డే, బర్త్డే బిడ్డలు బ్లెస్ చేస్తూ ఆశీర్వదించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఈ వాగ్దానం అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టండి, దేవుని మహిమపరచండి. మీ అందరి జీవితాల్లో దేవుని మాట నెరవేర్చబడిన కాక. ప్రతి శనివారం బెల్లంపల్లి జరిగే సువార్త సభకు రండి, పాలు పొందండి. ఆదివారం ఆరాధన అటెండ్ అయి రావచ్చు. కల్వరి ప్రామిస్లో 3 ఆరాధనలు 7 నుంచి 9, 10 నుంచి 12, సాయంత్రం 5 నుంచి 8 కుటుంబాలుగా పాలు పొందండి. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్.